అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజు పాలవెల్లి ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి, పూజ పూర్తయిన తర్వాత ఈ పాలవెల్లిని ఏం చేయాలి, వినాయక చవితి పూజ కోసం పాలవెల్లిని తప్పనిసరిగా కట్టాలి, ఇంకా పాలవెల్లికి కట్టిన పండ్లను ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే మనకి ముందుగా పాలవెల్లి అనేది ఇలా అయితే ఉంటుందండి. ఈ పాలవెల్లి మనకి చెక్కతో అయితే తయారు చేస్తారు. ఇప్పుడు మనకి పాలవెల్లులు చెక్కలతోటే కాకుండా ఇత్తడివి, వెండివి, అలాగే జర్మన్ సిల్వర్ లో కూడా దొరుకుతున్నాయండి. మనం ఏ పాలవెల్లినైనా తెచ్చుకుని మనం వినాయక చవితి రోజు ఈ పాలవెల్లిని కట్టుకుని మనం స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు. అయితే వినాయక చవితి రోజున తప్పనిసరిగా పాలవెల్లి కట్టే స్వామివారికి పూజ చేయాలని అంటే కొద్దిమంది అయితే స్వామివారికి పూజ చేసేటప్పుడు తప్పకుండా పాలవెల్లిని కట్టుకుని పూజ అయితే చేసుకుంటారండి. మరి కొంతమంది అయితే పాలవెల్లి లేకుండానే స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే పాలవెల్లిని కట్టి పూజ చేయడానికి కూడా ఆనవాయితీ ఆచారం అనేది ఉండాలని అంటారండి. మీరు స్వామివారికి పూజ చేసేటప్పుడు పాలవెల్లి కట్టి అయినా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అని అంటే పాలవెల్లి కట్టకపోయినా కూడా మనం స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా వినాయక చవితి రోజున పాలవెల్లిని ఏ విధంగా కట్టాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనం తెచ్చుకున్నటువంటి పాలవెల్లిని ముందు రోజు కానీ లేదు అంటే పూజ చేసుకునే రోజు కానీ నీటితో శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ పాలవెల్లికి పసుపునైతే రాసుకోవాలండి. పాలవెల్లికి ఎక్కడ కూడా మచ్చలు లేకుండా నిండుగా మనం పసుపునైతే రాసుకోవాలి. మనం పాలవెల్లికి పసుపును రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని పసుపునైతే రాసుకోండి. ఎందుకంటే మనకి ఈ పాలవెల్లిని చెక్కతో తయారు చేస్తారు కదండి. ఈ చెక్కకున్న పేర్లు అనేవి మనం పసుపు రాసేటప్పుడు మన చేతికి అనేది గుచ్చుకుంటాయి. అందుకని మనం పాలవెల్లికి పసుపుని చేతితో కాకుండా బ్రష్ తో కానీ లేదు అంటే క్లాత్ తో కానీ దూదుతో కానీ మనం ఈ పాలవెల్లికి పసుపుని అయితే రాసుకోవాలండి. అయితే నేను తీసుకున్న పాలవెల్లి కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండి అటువంటి పేర్లు అనేవి రాకుండా ఉందండి. అందుకని నేను చేతితో అయితే పసుపునైతే రాసుకున్నాను. మీరు తీసుకున్నటువంటి పాలవెల్లిని బట్టి మీరు పసుపునైతే రాసుకోండి. ఈ విధంగా పాలవెల్లికి రెండు వైపులా కూడా మనం పసుపునైతే రాసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత పాలవెల్లికి రెండు వైపులా కూడా బియ్యం పిండి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం పాలవెల్లిని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాలవెల్లి రెడీ అయింది కదండి. ఇప్పుడు పాలవెల్లికి కట్టుకునే ఫ్రూట్స్ ను కూడా మనం శుభ్రం చేసుకుని వీటికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. వినాయక చవితి రోజున పాలవెల్లిని ఎందుకు కడతారు అని అంటే మనం భూమి పైన నుంచుని ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. అలా కనిపించే నక్షత్రాల సముదాయాన్ని పాలవెల్లి లేదా పాలపుంత అని అంటారు. గణపతి అంటే గణాలకు అధిపతి. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా తొలి పూజ అందుకునే దేవదేవుడు గణపతి. గణపతిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం అయితే మనకు కలుగుతుంది. సమస్త దేవతలకు ప్రతీకగా వినాయక చవితి రోజు పాలవెల్లినైతే కడతారు. మనం ఏ దేవతలకు పూజ చేసినా షోడశోపచార పూజలో ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ, అంటే గొడుగుని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కాబట్టి అలానే ఈయన గణాధిపతి అంటే ఈ ప్రపంచానికి అధిపతి. అందుకని వినాయకుడికి ఛత్రంగా పాలవెల్లిని కడతారు. అలానే వినాయక చవితి రోజు ఈ పాలవెల్లిని కట్టడం వలన పూజ చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అందుకని వినాయక చవితి రోజున పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాకారపు ఆకారాన్ని అయితే మనం కడతాము. ఈ చతురస్రాకారపు ఆకారాన్ని మనం పాలవెల్లి అని అంటాము. అయితే ఇలా పాలవెల్లికి మనం కొన్ని రకాల పండ్లను కూడా కడతాము. మొక్కజొన్న పొత్తులు, వెలగపండు, సీతాఫలం ఇలా రకరకాల పండ్లను అయితే మనం పాలవెల్లికి కడుతూ ఉంటాము. ఎందుకంటే పాలవెల్లిలో ఉండే నక్షత్రాలకు సంకేతంగా ఈ పండ్లను మనం పాలవెల్లికి అయితే కడతాము. పాలవెల్లికి కట్టేటటువంటి పండ్లను కూడా మనం శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా పండ్లకు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. అయితే మనం తీసుకునేటటువంటి కొన్ని పండ్లకు మనకు కాడలు అనేటివి ఉండవండి. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అని అంటే మన దగ్గర టూత్ పిక్లు ఉంటాయి కదండి. ఆ టూత్ పిక్ని ఈ పండ్లకి ఈ విధంగా గుచ్చి మనం పాలవెల్లికి కట్టుకోవచ్చండి. మనం పాలవెల్లికి పండ్లు కడతాం కదండి. ఈ పండ్లు కట్టడానికి తీసుకున్న దారానికి కూడా మనం పసుపునైతే రాసుకోవాలి. పాలవెల్లికి మనం ఎన్ని రకాల పండ్లనైనా కట్టుకోవచ్చండి. ముఖ్యంగా వెలగపండు ఉండేలా చూసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు వెలగపండు లేదు. మనం పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులను కట్టుకునేటప్పుడు వాటిని ఈ విధంగా ఏదైనా ఒక పెద్దగా ఉండే సూది తీసుకుని ఈ సూదిలోకి దారాన్ని ఎక్కించుకుని మనం ఈ సూదితో ఆ మొక్కజొన్న పొత్తుల్లోకి గుచ్చి మనం దారం కట్టుకుంటే మనకి దారం ఊడిపోకుండా ఉంటుందండి. మనం మామూలుగా మొక్కజొన్న పొత్తులకి దారం కడితే ఆ దారం ఊడిపోతుందండి. ఇలా కట్టుకుంటే మనకి పొత్తులు కట్టుకున్న దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది.
ఉంటుంది. మనం దారాన్ని గుచ్చేటప్పుడు పై భాగంలో గుచ్చుకోవాలండి, మధ్యన అయితే మనకి సూది దిగదు. ఈ విధంగా పాలవెల్లికి కట్టుకునే ఫ్రూట్స్ ను కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలవెల్లిని రెడీ చేసుకున్నాం కదండి. ఈ పాలవెల్లికి 4 వైపులా కూడా పురికాసును కానీ లేదు అంటే లావుగా ఉండే దారాన్ని కానీ కట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పురికాసుని కట్టుకున్నాను. ఈ పురికాసుకు కూడా పసుపు రాసి ఈ విధంగా మనం పాలవెల్లిని అయితే రెడీ చేసుకోవాలి. పాలవెల్లికి 4 వైపులా కూడా ఈ పురికోసను అయితే కట్టుకోవాలండి. ఈ పురికోస అన్ని వైపులు కూడా సరి సమానంగా కట్టుకోవాలి. అప్పుడే మనకి పాలవెల్లి ఒకవైపే ఒరిగిపోకుండా సరి సమానంగా అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీకు పాలవెల్లిని కట్టుకోవడానికి ఎక్కడైతే వీలు ఉంటుందో మీ ఇంట్లో ఆ ప్లేస్ లో మీరు పాలవెల్లిని అయితే కట్టుకోండి. నేనైతే కిటికీ దగ్గర ఈ విధంగా కిటికీకి పాలవెల్లిని అయితే కట్టానండి. ఈ పాలవెల్లిని కూడా మనం స్వామివారికి పూజను మన ఇంట్లో ఎక్కడైతే నిర్వహించుకోవాలి అని అనుకుంటామో అక్కడే కట్టుకోవాలండి. ఈ విధంగా మనం పాలవెల్లిని కట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలవెల్లికి ఈ విధంగా ఫ్రూట్స్ అయితే కట్టేసుకోవాలండి. మనం పాలవెల్లికి ఫ్రూట్స్ ని కట్టేటప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఈ ఫ్రూట్స్ అయితే కట్టుకోవాలండి. అన్ని ఫ్రూట్స్ ని ఒకే వైపు కట్టేసుకోకుండా ఒకవైపు ఒకటి కట్టుకుంటే మనకి పాలవెల్లి ఎటు ఒరిగిపోకుండా ఉంటుంది. అలాగే మీరు తీసుకున్నటువంటి పాలవెల్లి డెలికేట్ గా ఉంటే మాత్రం ఎక్కువ బరువుగా ఉన్న ఫ్రూట్స్ అయితే కట్టవద్దండి. పాలవెల్లికి ఈ విధంగా పండ్లను కట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలవెల్లికి 4 వైపులా కూడా మామిడి తోరణాలు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పత్రిని పాలవెల్లి పైన ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే పాలవెల్లిని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో కూడా అందంగా అలంకరించుకోవచ్చండి. ఈ విధంగా పాలవెల్లిని అయితే కట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాలవెల్లి కింద భాగాన్ని అయితే శుభ్రం చేసుకోవాలి. అంటే మనం పూజ చేసుకునే దగ్గర మనం శుభ్రం చేసుకోవాలి. తడి క్లాత్ తో ఆ స్థలం అంతా కూడా నీట్ గా శుభ్రం చేసుకుని పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు అవి పెట్టుకోవాలండి. వినాయక చవితి పూజ పూర్తయిన తర్వాత పాలవెల్లిని ఏం చేయాలి అని అంటే మనం పాలవెల్లిని శుభ్రం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఉపయోగించుకోవచ్చండి. అలాగే పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ ని మనం ఇంకా పాలవెల్లికి కట్టినటువంటి పత్రిని పువ్వులని వీటిని మనం వినాయకుడిని నిమజ్జన చేసే వాటర్ లో నిమజ్జన చేసేయాలి. పాలవెల్లి కట్టుకున్న తర్వాత స్వామి వారిని పెట్టుకోవడానికి పూజా పీటను కూడా ఏర్పాటు చేసుకోవాలండి. వినాయక చవితి పూజ కోసం పాలవెల్లిని ఈ విధంగా అయితే కట్టుకోవాలండి. అంతేనండి, చూసారు కదా వినాయక చవితి రోజు పాలవెల్లిని ఎందుకు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనే విషయాలన్నీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.